బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతంతస్తవ సామర్థ్యం తథో దుఃఖతరం ను కిం. అవాచ్య దయాహీనములైన వాదాన్ కల్పిత వచనములను చ కూడా బహూన్ పెక్కింటిని వదిష్యంతి పలుకుదురు తవ నీ యొక్క అహితాః శత్రువులు నిందంతః నిందించుచు తవ నీ యొక్క సామర్థ్యం శక్తిని తతః అంతకంటే దుఃఖతరం మిక్కిలి దుఃఖమును కలిగించున్నది కింను ఏమి కలదు. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకంటేను నీకు దుఃఖకరమైనది మరేమి కలదు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా నా భోగ్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతః వా చంపబడినచో ప్రాప్యసి పొందగలవు స్వర్గం స్వర్గమును జిత్వా వా జయించినచో భోక్ష్యసే అనుభవింతువు మహీం భూమిని తస్మాత్ అందుచే ఉత్తిష్ట లెమ్ము కౌంతేయ ఓ కుంతిపుత్ర యుద్ధాయ యుద్ధము కొరకు కృత నిశ్చయః నిశ్చయించిన వాడవై. ఓ కౌంతేయ నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగుగలదు. కావున కృతనిశ్చయుడివై నిలిచి యుద్ధము చేయుము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాయయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. సుఖదుఃఖే సుఖదుఃఖములను సమే సమానములుగా కృత్వా చేసి లాభ అలాభౌ లాభ నష్టములను జయ అజయౌ జయాపజయములను తతః తరువాత యుద్ధాయ యుద్ధము కొరకు యుజ్యస్వ నియుక్తుడవు కమ్ము. ఏవం ఈ విధముగా చేసినచో పాపం పాప ఫలమును నా అవశ్యసి పొందవు. సుఖదుఖములను గాని లాభ నష్టములను గాని జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయము. అట్లు చేయుటచే నీకెప్పుడునూ పాపము కలుగదు. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధనం ప్రహాస్యసి. ఏషా ఇది అంతయు తే నీకు అభిహిత వర్ణింపబడినది సాంఖ్యే సాంఖ్యమునందు బుద్ధి బుద్ధి యోగే ఫలాపేక్ష లేని కార్యమునందు తు కాని ఇమాం దీనిని శృణు వినుము. బుద్ధ్యా బుద్ధితో యుక్తః కూడిన వాడవై యయా దేనిచే పార్థ ఓ పృథకుమార కర్మబంధనం కర్మబంధములను ప్రహాస్యసి విడువగలవో. ఇంతవరకు నేను సాంఖ్యమును అనుసరించి ఈ ఆత్మధ్యానమునను నీకు వివరించి తిని ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమున వివరించెదను వినుము. ఓ పృథకుమార నీవు అట్టి జ్ఞానము అనుసరించి
వర్తించినచో కర్మ బంధముల నుండి విముక్తుడవు కాగలవు. నేహాభిక్రమానాశోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమవ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ ఈ యుగమునందు అభిక్రమ నాశః ప్రయత్నమునందు నాశము నా అస్తి లేదు, ప్రత్యవాయః హాని నా విద్యతే ఉండదు, స్వల్పం అపి మిక్కిలి స్వల్పమైనను అస్య ఈ ధర్మస్య ధర్మము యొక్క త్రాయతే రక్షించును, మహతః గొప్ప భయాత్ భయము నుండి. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవునిని రక్షించును. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేయః కురు నందత బహుశాఖాహన్యనాస్తశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయ ఆత్మిక కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వారు. బుద్ధి బుద్ధి ఏక ఒక్కటే ఇహ ఈ ప్రపంచమున కురునందన కురువంశనందన బహుశాఖాః అనేక శాఖలు కలిగిన హి నిశ్చయముగా అనంతాః అసంఖ్యాకములైనవి చ కూడా బుద్ధయః బుద్ధి అవ్యయ సాయినాం కృష్ణ చైతన్యములో లేని వారి యొక్క. ఈ మార్గమునందున్న వారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్తితి వాదినః. యాం ఇమాం ఇవన్నీయు పుష్పితాం మృదుమధురమైన వాచం వాక్కును ప్రవదంతి చెప్పుదురు అవిప్రశ్చితః అల్పజ్ఞానము గల మానవులు వేదవాద రతాః వేదములను అనుసరించుచున్నామని చెప్పువారు. పార్థ ఓ పృథకుమార, అన్యత్ మరి ఒకటి నా అస్తి లేదు ఇతి అని వాదినః వాదింతురు. అల్పజ్ఞులు సర్వలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వానిని పొందుటకై వివిధములైన కామ్యకర్మలను ఉపదేశించుచు వేదములందలి మృదుమధురమైన వాక్కులచే ఆకర్షింపబడుదురు. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కామ ఆత్మానః ఇంద్రియ సుఖమును కోరి స్వర్గపరాః స్వర్గాది లోకములను పొందుగోరువారు జన్మ కర్మ ఫలప్రదాం ఉత్తమ జన్మమును ఇతర ఫలములను ఇచ్చినట్టి క్రియా విశేష బహుళాం పలు విధములైన కర్మలతో కూడిన భోగ ఐశ్వర్య ఇంద్రియ తృప్తిని ఐశ్వర్యమును గతిం ప్రతి పొందుటను గూర్చి. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితమును కోరువారుగుటచే
అట్టివారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిః సమాదౌ న విధీయతే. భోగ ఐశ్వర్య భౌతిక భోగాలను అనుభవించుట వలన సంపదల యందును ప్రసక్తానాం ఆసక్తులైన వారికి తయా వాని చేత అపహృత చేతసాం మోహగ్రస్తమైన మనస్సులు కలవారికి వ్యవసాయ ఆత్మిక నిశ్చయముతో కూడిన బుద్ధి భగవానుని భక్తి యొక్క సేవ సమాధౌ నియమితమైన మనస్సునందు నా విధీయతే కలగదు. భోగానుభవమునందును లౌకిక సంపదల యందును మిక్కిలి ఆసక్తులై వానిచే మోహపరవశములగు వారి మనస్సునందు భగవానుని భక్తి యొక్క సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. త్రైగుణ్య విషయ వేధా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన విషయ విషయమునే వేదాః వేదములు నిస్త్రైగుణ్య ప్రకృతి త్రిగుణములకు అతీతుడవు భవ అగుము అర్జున ఓ అర్జున నిర్ద్వంద్వ ద్వంద్వములు లేకుండా నిత్యసత్వస్థ శుద్ధ ఆధ్యాత్మిక స్థితియందుండు వాడు నిర్యోగక్షేమ యోగక్షేమముల ఆలోచన నుండి విడివడి ఆత్మవాన్ ఆత్మయందు స్థిరుడవు. వేదములు ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు కమ్ము. సుఖదుఖాది ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల ననడి చింతల నుండి విడినవాడివై ఆత్మనిష్ఠుడవు కమ్ము. యవానంద ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః. ఏవాన్ ఎంతటి, అర్థః ప్రయోజనము, ఉపపానే నీటితో కూడిన నూతి అందు, సర్వతః అన్ని విధముల, సంప్లుత ఉదకే పెద్ద జలాశయమునందు, తావాన్ అట్లే, సర్వేషు అన్ని, వేదేషు వేదములందును, బ్రాహ్మణ్యస్య పరబ్రహ్మ జ్ఞానము గలవానికి, విజానతః పరిపూర్ణ జ్ఞానము గల, చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతర్ధానమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తేజోసర్గోస్త్వకర్మణి. కర్మని విద్యుక్త ధర్మములందు ఏవ నిశ్చయముగా అధికారః అధికారము, తే నీకు, మా ఎన్నడును, ఫలేషు ఫలములయందు, కదాచన ఎప్పుడును, మా లేదు, కర్మఫల హేతుః కర్మఫలమునకు కారణము, మా పూహు కాకుము, తే నీకు, సజ్గః ఆసక్తి, మా అస్తు కలుగకుండుగాక,
అకర్మని విధింపబడిన కర్మము మానుటయందు విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూను భావింపుకుము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. యోగస్థ కురు కర్మాణి సజ్గం త్వక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ సమభావము కలవాడై కురు చేయుము కర్మాని నీ ధర్మములను సజ్గం ఆసక్తిని త్యక్త్వా విడిచి ధనంజయ ఓ అర్జున సిద్ధి అసిద్ధ్యో జయోపజయములు సమహ సమభావము గలవాడవు భూత్వా అయి సమత్వం సమభావమే యోగ యోగమని ఉచ్యతే చెప్పబడుచున్నది. ఓ ధనంజయ జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాంధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. దూరేణ దూరముగా వదులుము, హి నిశ్చయముగా, అవరం హీనమైన, కర్మ కర్మను, బుద్ధి యోగాత్ కృష్ణ చైతన్య బలముచే, ధనంజయ ధనమును జయించువాడా, బుద్ధౌ అట్టి చైతన్యమునందు, శరణం పూర్తి శరణమును, అన్విచ్ఛ ప్రయత్నింపుము, కృపణాః లోభులు, ఫలయేతవః ఫలమును గోరువారు. ఓ ధనంజయ భక్తియుక్త సేవ చేయి, హీన కర్మలన్నింటినీ దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోభులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగకర్మసు కౌశలం. బుద్ధియుక్తః భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు, జహాతి విడువజాలును, ఇహ ఈ జన్మమునందే, ఉభే రెండింటినీ, సుకృత దుష్కృతే మంచి చెడు ఫలితములను రెండింటినీ, తస్మాత్ అందుచే, యోగాయ భక్తియుక్త సేవ కొరకు, యుజ్యస్వ నియుక్తుడవగుము. యోగ కృష్ణ చైతన్యము, కర్మసు అన్ని కర్మలయందు, కౌశలం నేర్పు. భక్తియుక్త సేవయందు నియుక్తుడైనవాడు ఈ జన్మమునందే సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సర్వకర్మల యందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు ప్రయత్నింపుము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చంత్యనామమయం. కర్మజం కామ్యకర్మల వలన కలుగు, బుద్ధియుక్త భక్తియుక్తమైన సేవలో నిమగ్నులై, హి నిశ్చయముగా, ఫలం ఫలమును, త్వక్త విడిచి, మనీషిణః గొప్ప ఋషిమునులు లేదా భక్తులు, జన్మబంధ వినుర్ముక్తాః జనన మరణ బంధముల నుండి విడివడిన వారై, పదం స్థితిని, గచ్చంతి పొందుదురు, అనామయం దుఃఖిరహితమైన. ఈ విధముగా భక్తియుక్త సేవయందు నియక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు
కర్మఫలముల నుండి తమను విముక్తులను కావించుకుందురు. ఈ విధముగా వారు జనన మరణ చక్రమున నుండి విడివడి దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా ఎప్పుడు తే నీ యొక్క మోహకలిలం మోహమనడి దట్టమైన అరణ్యమును బుద్ధి దివ్య సేవతో కూడిన బుద్ధి వ్యతితరిష్యతి అతిక్రమించును. తదా అప్పుడు గంత అసి పొందిన వాడువగుదువు. నిర్వేదం విరక్తిని, శ్రోతవ్యస్య వినవలసిన దానికిని, శ్రుతస్య వినిన దానికిని చ కూడా. ఎప్పుడు నీ బుద్ధి మోహమను దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడు నీవు వినిన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడవగుదువు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తథా యోగమవాప్యసి. శృతి వేదములందు చెప్పబడిన విప్రతిపన్న కామ్యకర్మలచే ప్రభావితము కానిదై తే నీ యొక్క యథా ఎప్పుడు స్థస్యస్తి ఉండునో నిశ్చల చంచలము కానిదై సమాధౌ సమాధి అందు లేక కృష్ణ చైతన్యమునందు అచల స్థిరమైనది బుద్ధి బుద్ధి తదా అప్పుడు యోగం ఆత్మానుభూతిని అవాప్యసి నీవు పొందగలవు. ఎప్పుడు నీ బుద్ధి వేదములందలి మృదుమధురమైన వాక్కులచే కలత నొందక ఆత్మానుభూతి అనడి సమాధి అందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుదువు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితిధిం కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను. స్థితి ప్రజ్ఞస్య కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వాని యొక్క కా ఎట్టిది భాష భాష సమాధిస్థస్య సమాధియందు నెలకొనిన వానికి కేశవ ఓ కృష్ణ స్థితధీహి కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొనినవాడు కిం ఏది ప్రభాషేత పలుకునో కిం ఎట్లు అసీత ఉండును వ్రజేత నడుచును కిం ఎట్లు. అర్జునుడు పలికెను. ఓ కృష్ణ సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములెట్టివి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును? శ్రీ భగవానువాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మాన తుష్టా స్థితప్రజ్ఞస్త్యదోచ్యతే. శ్రీ భగవానువాచ దేవాది దేవుడు పలికెను. ప్రజాహాతి విడుచునో యదా ఎప్పుడు కామాన్ ఇంద్రియ తృప్తిని కలిగించు కోరికలను సర్వాన్ అన్ని విధములైన పార్థ ఓ పృథకుమార మనఃగతాన్ మానసిక కల్పితములైన ఆత్మని విశుద్ధమైన ఆత్మస్థితి అందే ఏవ నిశ్చయముగా ఆత్మన విశుద్ధమైన మనస్సు చేత
తుష్ట తృప్తి నొందిన వాడై స్థితప్రజ్ఞా ఆధ్యాత్మిక స్థితియందు నెలకొనిన వాడు తదా అప్పుడు ఉచ్యతే చెప్పబడును. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహా వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు మూడు రకములైన దుఃఖములయందు అనుద్విగ్నమనః కలత పొందని మనస్సు గలవాడు. సుఖేషు సుఖములయందు విగత స్పృహః కోరిక లేనివాడు. వీత లేనివాడు. రాగ ఆసయుక్తియు. భయమును. క్రోధ కోపమును. స్థితధీహి స్థిరమైన మనస్సు గల ముని ఉచ్యతే చెప్పబడును. త్రివిధ తాపముల యందును కలత నొందని మనస్సు గలవాడును. సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును. ఆసక్తి, భయము, క్రోధముల నుండి విడివడిన వాడును అగు మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. యా సర్వత్రానభిస్నేహస్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యహ ఎవడు సర్వత్ర అన్ని చోట్లను అనభిస్నేహ స్నేహము లేనివాడై తత్ దానిని ప్రాప్య పొంది శుభ అశుభం మంచిని చెడుని న అభినందతి ప్రశంసింపడు, న ద్వేష్టి ద్వేషింపడు, తస్య అతని యొక్క ప్రజ్ఞ సంపూర్ణ జ్ఞానము ప్రతిష్ఠిత స్థిరమైయుండును. ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై ఉండును. యదా సంహారతే చాయం కూర్మోజ్గానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియాణ్యేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా ఎప్పుడు సంహరతే ముడుచుకొనును చ కూడా అయం అతడు కూర్మాహ తాబేలు అంగాని అవయములను ఇవ వలె సర్వసహ అన్నియును ఇంద్రియాని ఇంద్రియములను ఇంద్రియ అర్థభ్యే ఇంద్రియ విషయముల నుండి తస్య అతని ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత స్థిరముగా నుండును. తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నున్నవాడగును. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయాః ఇంద్రియార్థములు వినివర్తనే మరలించుటకు యత్నింపబడును. నిరాహారస్య వ్యతిరేక నియమముల ద్వారా దేహినః బద్ధ జీవునికి రసవర్జం రుచిని విడిచి రసః అపి ఇంద్రియ భోగానుభవము పట్ల రుచి కూడా అస్య అతని పరమసత్యమును దృష్ట్వా అనుభవము ద్వారా నివర్తతే విడివడును.
బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపర్చిత ఇంద్రియాని ప్రమాధీని హర్తని ప్రసభం మనః. యతతా హి ఆపి ప్రయత్నించుచున్నవాడైనను కౌంతేయ కుంతీపుత్ర పురుషస్య మానవునికి విపశ్చిత యుక్తాయుక్త జ్ఞానపూర్ణుడైన ఇంద్రియాని ఇంద్రియములు ప్రమాధీని కలత కలిగించునట్టి హారంతి హరించును ప్రసభం బలవంతముగా మనః మనస్సును. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి. వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించు వేయుచున్నవి. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీతమర్తర్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి ఆ ఇంద్రియములన్నింటినీ సంయమ్య నిగ్రహించి యుక్తః వినియోగించువాడు ఆసీత కావలెను. మత్పరః నా ఎడ సంబంధముతో వశే వశమునందు హి నిశ్చయముగా యస్య ఎవని ఇంద్రియాని ఇంద్రియములు తస్య అతని ప్రజ్ఞా బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమైయుండును. తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశమునందించుకొని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయువాడు స్థితప్రజ్ఞుడనబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సజ్ఞస్తేషూపజాయతే సజ్గాతం జాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతః ధ్యానము చేయుచున్నప్పుడు విషయాన్ ఇంద్రియార్థములను గూర్చి పుంసః వ్యక్తికి సజ్ఞ ఆసక్తి తేషు ఆ ఇంద్రియార్థములందు ఉపజాయతే కలుగును. సజ్గాత్ ఆసక్తి నుండి సంజాయతే పుట్టును. కామః కోరిక కామాత్ కోరిక వలన క్రోధః కోపము అభిజాయతే వ్యక్తమగును. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించునప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును. కామము నుండి క్రోధము ఉద్భవించును. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ క్రోధము వలన భవతి కలుగును. సమ్మోహః అధికమైన మోహము సమ్మోహాత్ అధికమైన మోహము వలన స్మృతి విభ్రమః జ్ఞాపక శక్తి యొక్క సంభ్రమము స్మృతి భ్రంశాత్ జ్ఞాపక శక్తి నశింపు. బుద్ధినాశః బుద్ధినాశము బుద్ధినాశాత్ బుద్ధినాశము వలన ప్రణశ్యతి పతితుడగును. క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురి అగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియాశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా
ప్రసాదమధిగచ్చతి. రాగ ఆసక్తి, ద్వేష ద్వేషము, విముక్తై విముక్తుడైనవాడు, తు కాని, విషయాన్ ఇంద్రియార్థములను, ఇంద్రియై ఇంద్రియములచే, చరన్ అనుభవించుచున్నను, ఆత్మవశై తనకు వశములైన, విధేయాత్మ నియమ నిబంధనలను పాటించువాడు, ప్రసాదం భగవానుని అనుగ్రహమును, అధిగచ్చతి పొందును. కానీ సమస్త రాగ ద్వేషముల నుండి విముక్తి నొందినవాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే, ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే భగవానుని అవ్యాజ కృప కలుగుగా, సర్వ దుఃఖనాం సమస్త దుఃఖములు, హాని నాశము, అస్య అతనికి, ఉపజాయతే కలుగును, ప్రసన్న చేతసః సుఖముతో కూడిన మనస్సు గలవానికి, హి నిశ్చయముగా, అసు శీఘ్రముగా, బుద్ధి బుద్ధి, పరి అవితిష్టతే సుస్థిరమగును. ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నా చాయుక్తస్య భావనా, న చ భావవయత శాంతిరః శాంతస్య కుత సుఖం. న అస్తి ఉండజాలదు, బుద్ధి విశుద్ధ బుద్ధి, ఆయుక్తస్య కృష్ణ చైతన్యము లేనివానికి, భావన స్థిరమైన బుద్ధి, న అచ ఉండదు, ఆయుక్తస్య కృష్ణ చైతన్యము లేనివానికి, అభావవయతః స్థిరమైన బుద్ధి లేనివానికి, శాంతి శాంతి, నచ ఉండదు, అశాస్నస్య శాంతి లేనివానికి, కుతః ఎక్కడిది, సుఖం సుఖము. భగవానునితో సంబంధమును పొందని వాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే, తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క, హి నిశ్చయముగా, చరతాం చరించుచున్న, యత్ దేనితో, మనః మనస్సు, అనుభూయతే స్థిరముగా నిమగ్నమైయుండునో, తత్ అది, అస్య అతని, హారతి హరించును, ప్రజ్ఞాం బుద్ధిని, వాయు గాలి, నావం నావను, ఇవ వలె, అంబసి నీటియందు, బలమైన వాయువుచే నీటియందలి నావ త్రోసివేయబడినట్లు మనస్సు దానియందు లగ్నమైనప్పుడు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని బుద్ధిని హరింపగలదు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అస్మాత్ అందుచే, యస్య ఎవని, మహాబాహో పరాక్రమము గల బాహువులు గలవాడా, నిగృహీతాని నిగ్రహింపబడినచో,
సర్వసహ అన్నింటి నుండి, ఇంద్రియాని ఇంద్రియములు, ఇంద్రియ అర్థేభ్యః ఇంద్రియ విషయముల నుండి, తస్య అతని యొక్క ప్రజ్ఞ బుద్ధి, ప్రతిష్ఠిత స్థిరమైనది. అందుచే ఓ మహాబాహో, ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి ఉండునో అతడు నిశ్చయముగా స్థిర ప్రజ్ఞుడగును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యా ఏది, నిశా రాత్రియో, సర్వభూతానాం సర్వజీవులకును, తస్యాం దానియందు, జాగర్తి మేల్కొనియుండును, సంయమీ ఆత్మనిగ్రహము గలవాడు, యస్యాం దేనియందు, జాగ్రతి మేల్కొనియుండును, భూతాని జీవులన్నీయు, సా అట్టి, నిశా రాత్రి, పశ్యతః అంతర్ముఖుడైన, మునేః మునికి. సర్వజీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. ఆపూర్యమానమచలం ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్, తద్వాక్కామయం ప్రవిశంతి సర్వేష శాంతిమప్నోతి న కామకామి. ఆపూర్యమానం ఎల్లప్పుడూ పూరింపబడునది, అచల ప్రతిష్టం స్థిరముగా నుండునది, సముద్రం సముద్రమును, ఆపహ జలములు, ప్రవిశంతి యద్వత్ ఎట్లు ప్రవేశించుచుండునో, త్వద్వత్ అట్లు, కామాహ కోరికలు, యం ఎవనియందు, ప్రవిశంతి ప్రవేశించును, సర్వే అన్నియును, సహ అతడు, శాంతిం శాంతిని, ఆప్నోతి పొందును, న పొందజాలడు, కామకామి కోరికలను తీర్చుకొన వాంఛించువాడై. నదులు సర్వదా నీటిని పూరించుచున్నను, నిశ్చలముగా నుండు సముద్రము వలె తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను, ఆ ప్రవాహముచే కలతనొందని మానవుడే శాంతిని పొందగలుగును. కోరికలను తృప్తి నొందింప యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. విహాయ కామాన్యప్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః, నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. విహాయ విడిచి, కామాన్ ఇంద్రియ సుఖములకు సంబంధించిన భౌతిక వాంఛలను, సర్వాన్ అన్నిటినీ, య పుమాన్ ఏ పురుషుడు, చరతి జీవించునో, నిస్పృహః కోరికలు లేనివాడై, నిర్మమః మమకారము లేనివాడై, నిరహంకారః అహంకారము లేనివాడై, సహ అతడు, శాంతిం సంపూర్ణ శాంతిని, అధిగచ్చతి పొందును. ఇంద్రియ భోగానుభవ కోరికలన్నింటినీ త్యజించి నిష్కామునిగా జీవించువాడును, ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి, స్థిత్వా శ్యామమంతకాలే అపి బ్రహ్మా నిర్వాణమృచ్చతి. ఏషా ఇది, బ్రాహ్మీ స్థితి ఆధ్యాత్మిక స్థితి, పార్థ ఓ కుంతీనందన, ఏనాం దీనిని, ప్రాప్య పొంది, న విముహ్యతి కలత నొందడు, స్థిత్వా స్థితి నొంది, అస్యాం ఈ స్థితి యందు, అంతకాలే అపి జీవితాంతమున కూడా, బ్రహ్మ నిర్వాణం దేవాది దేవుని ఆధ్యాత్మిక రాజ్యమును, రుచ్యతి పొందును.
ఇదియే ఆధ్యాత్మికతను దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందుట పిమ్మట మానవుడు కలత నొందడు. మరణ సమయమునందును అతడట్లు స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे सांख्ययोगो नाम